దేవా సర్వాధికారి ప్రభు మీకు స్తోత్రాలు. ఎంతై నమ్మదగిన ప్రభుడవు స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క ఉదయకాలంలో మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో మీరు దయచేసినందుకు వందనాలు తండ్రి. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఆయా స్థలాల్లో సంఘాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి, వారందరితో ఏకీభవించి మేము కూడా ఈ భూమి మీద ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్దిశేషంగా కూడి ఆరాధించడానికి కృపనిస్తున్నందుకు వందనాలు తండ్రి. స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ స్థలం, ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలో తెస్తున్నాము. మా అపవిత్రతలు, మా బుద్ధిహీనతలు, మా తిరుగుబాటు, మా లోబడనులని స్వభావం సమస్తం దయతో క్షమించండి. మీ రక్తంతో మమ్మను కడగండి, పవిత్రపరచండి, సహాయం చేయండి వేడుకుంటున్నాము నాయన. అలాగనే ఈ యొక్క ఉదయకాలంలో రాగలిగిన ప్రియులను బట్టి వందనాలు. మార్గ మధ్య మంది ఉన్నవారు సకాలంలో క్షేమంగా రాగలుగుటూ సహాయం చేయండి. అలాగని ఇళ్ల వద్ద ఉన్నవారు బయలుదేరగలుగుట కృప చూపండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. అలాగనే వేడుకుంటున్నాము ప్రభువా. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. వారికి మరి ఒక మంచి తరుణం దయచేయమని బ్రతిమలాడుతున్నాము. కృప చూపించండి వేడుకుంటున్నాము నాయన. కరకరకు చెప్పండి. సాగిలు పడుతురాబు ఈ కూడిగా ఆదరించేంత వరకు శిరసతో వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏకంఠం, ఏక తాత్పర్యం, ఏకభావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాద్యం వాయించేవారికి కృపనివ్వండి తండ్రి. ఆరాధన వర్తమానంలో రెండవ వర్తమానం నిలుపు మీ దాసుని బలపరచండి, వాడుకుని మహిమ పొందండి తండ్రి. ధ్యానించే వాక్య భాగములు అనుగ్రహించండి, సహాయం చేయండి. స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాము. యవనస్తుల కోడికను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రీతిగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే సమయం తండ్రి, మీ యొక్క శరీరం రక్తంలో పాలు పంపులు పొందే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాము. కృప చూపించండి, మేలు దయచేయండి తండ్రి. మేము కూర్చునుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ లాభములకు అంగీకారయోగ్యంగా పరలోక క్రమంలో ఉండనట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. శత్రుకార్యం లయపరచండి. కనపడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి విధమైన నిద్రమత్తు, ఆవలింతలు, చెదిరిపోయే తలంపులు లయపరచండి. బలహీనతలు దూరపరచండి, సహాయం చేయండి. అన్ని విషయాలు మీ చేతులుగా అప్పగించుకుంటూ దేవా, హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకోమని కృప చూపమని స్తుతులు అర్పిస్తూ మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమైన మీ తండ్రికి ఇష్టమైన రాయబడినట్లు ఎక్కడిద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారు వారి మధ్యన ఉంటాను సెలవిచ్చింది దేవుడు. మీ సన్నిధి మా మధ్యన ఉంచుమని సహాయం చేయండి ప్రభువా. సంఘమంతా కూడా ఆసక్తి కలిగి ఏదైనా మీ ఇంట్లో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి త్వరపడి వచ్చేటట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ఆరాధించుకుందాం. కీర్తన 4వ కీర్తన 7వ వచనం. 4వ కీర్తన 7వ వచనం. Psalm 4:7. వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. మరొకసారి చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. ప్రేమ కలిగిన తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి కృపనిచ్చినందుకు వందనాలు దేవా. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు సమర్పించుకునే సమయం ఆశీర్వదించండి. చదువుకుని లేఖన భాగంలో మా గమనంలో బోధించండి, సహాయం చేయండి. స్తుతులు అర్పిస్తూ
శత్రుకారుల మీద విజయం కోరుకున్నారు. రావలసిన వారు అనేకులు ఉన్నారు. త్వరపడి మందిరానికి వచ్చే మనస్సు వారందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసు ప్రభువు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కొంతమంది ధాన్య ద్రాక్షారసముల విస్తారంగా కలుగుట వలన వారు సంతోషిస్తున్నారట. అంటే వారి భూమి పంట చేతికొస్తోంది, వారి కష్టార్జితం అంతా చేతికొస్తోంది, దానివల్ల వారు సంతోషిస్తారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, అంతకంటే అధికమైన సంతోషం నా హృదయంలో నువ్వు పుట్టించావు అని అంటున్నాడు. ఇది ఇంకొకటి ఉంది చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి 16 నుండి 19 వరకు, 16 నుండి 19 కలిసి చదువుకుని. లూక్స్ గాస్పల్ చాప్టర్ 12 వర్సెస్ 16 to 19. మరి ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండాడు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకు, నేను ఇలాగ చేతు, నా కొట్లు వీపి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగము, సంతోషించమని చెప్పకుందరు అనుకొని. కాబట్టి ఇక్కడ ఒక ఆయనకి సంతోషం వచ్చింది. దేనివల్ల అంటే విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. వాడికి విస్తారమైన పంట సమకూర్చుకున్నాడు, ఇంకొకడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. ఇవన్నీ కూడా వారికి సంతోషం కలుగజేస్తూ ఉన్నాయి. అయితే మనమేం సమకూర్చుకున్నామో చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. 47వ వచనం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 7 వర్స్ 47. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను, ఎవని కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో. విస్తార పాపములు. మనమేం సంపాదించుకున్నామట? లోకంలో కొందరు ఆస్తి సంపాదించుకుంటున్నారు, కొందరు పంట ధాన్యాలు సంపాదించుకుంటున్నారు, మరికొందరు వెండి బంగారాలు సంపాదించుకుంటున్నారు. అయితే అందరూ కూడా ఒకటి సంపాదించుకుంటున్నారు. ఏమిటది? విస్తారమైన పాపము, విస్తార పాపం సంపాదించుకుంటున్నారు. మనం కూడా మన విస్తార పాపములు మనము సంపాదించుకున్నాం. ఇది పంట సంపాదించుకోవాలంటే కష్టపడాలి, పొలం దున్నాలి. పంట సంపాదించుకోవాలంటే కష్టపడాలి, పొలం దున్నాలి, విత్తనాలు విత్తాలి, వర్షం కోసం ఎదురు చూడాలి, సంవత్సర కాలము 6 నెలల్లో పంట కాలం అంతా ఎదురు చూడాలి, తర్వాత దాన్ని తీసుకురావాలి, నూర్చాలి, కొట్లలో చేర్చాలి. ఇదంతా ఉంది. ఆస్తి సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. అయితే పాపం సంపాదించటానికి ఏమీ చెయ్యక్కర్లేదు. ఏమీ చెయ్యకుండానే పాపం దానంతట అదే సమకూర్చబడుతూ వస్తుంటుంది. తల్లి గర్భంలో నుంచి రూపింపబడిన దగ్గర నుంచి అది ప్రారంభింపబడుతూనే, బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రారంభింపబడుతూనే ఉంది. నా తల్లి పాపమునందే నన్ను గర్భమున ధరించనన్నాడు దావీదు. కాబట్టి ఆ గర్భము నుండే పాపం ప్రారంభమవుతుంది, లేదా బయటకు వచ్చిన దగ్గర నుంచి పాపం చేస్తూనే ఉన్నాడు. అది మౌంటింగ్ అప్, అలాగన ఒక శిఖరంలాగా పెరుగుతూనే ఉంది, ఒక గుట్టలాగా, ఒక పర్వతంలా పెరుగుతూనే ఉంది విస్తార పాపములు. కాబట్టి మనం దాన్ని సంపాదించుకున్నాం. అయితే ఇక్కడ దావీదు అంటాడు, కీర్తనకారుడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కాబట్టి
ఆ సంతోషం కంటే ఈ అధికమైన సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడే చూసాం. నీ విస్తారమైన పాపములు క్షమింపబడిను. లూకా 7:48 అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి కనుక విస్తారమైన సంతోషం కలిగింది. అక్కడ పేతురు భక్తుడు అంటాడు, ఏమన్నాడు? 1 పేతురు 1:9, 1 పేతురు 1 Peter 1:9, మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కనులార చూడకే విశ్వసించచ్చు, మీ విశ్వాసమునకు ఫలం అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పన సఖ్యమున మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ, పాపములు క్షమించబడుట వలన ఆత్మ రక్షింపబడింది. ఆత్మరక్షణ సంతోషాన్ని తీసుకుని వచ్చి ఎంత క్షమించబడుతున్నామో అంత అధికమైన సంతోషం పొందుతున్నాం. విస్తారమైన పాపములు క్షమించబడుట వలన విస్తారమైన సంతోషం దొరుకుతుంది. కనుక ప్రభువును స్తుతిస్తాను. ఇక్కడ 1 పేతురు 1:8 అంటాడు, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు అని అన్నాడు. అయితే రక్షణ పొందిన తర్వాత ప్రేమిస్తున్నామా? ప్రేమించి రక్షణ పొందామా? ఇక్కడ ఈమెం చేసిందో చూడండి. ఈ లూకా సువార్తలోని ఈ స్త్రీ, ఈమె పాపాత్మురాలట. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇందాక చదివిన చోట యేసు ప్రభువారు ఒక చోట భోజనం చేయటానికి వచ్చాడు. ఒక పరిసయుడి ఇంటికి భోజనం చేయటానికి వచ్చినప్పుడు 36వ వచనం నుండి లూకా సువార్త 7:36, పరిసయుల్లో కూడా తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇదంతా చేసింది. బుడ్డిలో అత్తరు తెచ్చిందిట. ప్రభు పాదముల దగ్గర నిలబడింది. ఏడుస్తూ కన్నీళ్లతో పాదములను తడిపింది. తరువాత తన తల వెంట్రుకలతో పాదములు తుడిచింది. ఆ పాదములను తర్వాత ముద్దు పెట్టుకుంది. తర్వాత వాటికి అత్తరు పూసింది. ఇంత కార్యం చేసి యేసు ప్రభు పాదముల దగ్గర చేస్తే దీనంతటిని ప్రభు ఏమన్నాడు? 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించెను అన్నాడు. విస్తారముగా ప్రేమించి విస్తార పాపములను క్షమాపణ పొందింది. విస్తారముగా ప్రేమించి విస్తార పాపములకు క్షమాపణ పొందింది. సంతోషిస్తాం. అయితే మన జీవితాల్లోకి వస్తే మనం కూడా విస్తారమైన పాపములు చేసిన వారమే, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎవరు పాపములు వారికే చక్కగా స్పష్టంగా తెలుసు. అయితే మనం ఎప్పుడైనా ప్రభువును ఎంత ప్రేమించామా? ఆయన పాదముల దగ్గర కూర్చున్నామా? ఏడ్చామా? యేసుప్రభా నేను పాపిని అని ఎప్పుడైనా ఏడ్చిన పరిస్థితి ఉందా? ఎప్పుడైనా మనకేమైనా దొరక్కపోతే ఏడుస్తాం. ఇప్పుడు కూడా అంతే. దేవుడు మనకేదైనా చేయలేదని ఏడుస్తాం కావాలంటే. కన్నీటి ప్రార్థన ఎందుకంటే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇవన్నీ చెప్పుకోవటానికి కన్నీటి ప్రార్థన, అంతేనా? కానీ అయ్యో నేను ఇంత పాపిని అని ఎప్పుడైనా ఏడ్చిన పరిస్థితి ఉందా? లేదు. ఎవరో కానీ తమ పాపముల విషయమై దుఃఖపడిన సంగతి చాలా తక్కువ. ఎవరో కొద్దిమంది అయ్యో ఇంత పాపిని కదా అని దుఃఖపడతారు. కాబట్టి ఏడ్చిన పరిస్థితి లేదు, కూర్చున్న పరిస్థితి లేదు, పాదములను కడిగిన పరిస్థితి లేదు, పాదములను ముద్దు పెట్టుకున్న పరిస్థితి లేదు, ఆ పాదములకు అత్తరు పూసిన పరిస్థితి లేదు. అత్తరు రాయాలంటే ఏం చేయాలి? కొంత ఖర్చు పెట్టాలి. ఆ అత్తరు కొనాలి. కొన్న అత్తరు ఆ దినాల్లో పాలస్తీనాలో అది చాలా ఖరీదైనటువంటిది, విలువైనది.
అంటే విలువైనది, ఖరీదైనది తీసుకుని వచ్చి ఖర్చు పెట్టింది. అంటే ప్రభు కోసం కొంత ఖర్చు పెట్టాలి. మన పాపములు క్షమించబడటానికి మనం ఏమి ఖర్చు పెట్టాము? ఏం ఖర్చు పెట్టలేదు. అందుకు ఇక్కడ ఆ పరిసయ్యుడితో ప్రభు అంటాడు చూడండి, పరిసయ్యుడితో ప్రభు అంటాడు 43వ వచనం. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచును చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించుతూ అతనితో చెప్పి 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చేయలేదు. కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె ఇవ్వలేదు, మనిషిని ముద్దు పెట్టుకోలే. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం మర్యాద, తలకు నూనె ఇవ్వటం ఘనత, ముద్దు పెట్టుకోవటం ప్రేమ లేదు, ఘనత లేదు, మర్యాద లేదు. వేటిని కూడా ప్రభువుకు తీసుకుని రాలేదు ఎవడు? ఆ సీమోను. అలాగనే మనం కూడా ఏం చేసాము రక్షణ పొందటానికి? పాపములు క్షమించబడటానికి ఏం చేశాం? దేవుని దగ్గర ఘనపరిచామా? గౌరవించామా? ప్రేమించామా? ఏమీ లేదు. మర్యాద పాటించామా? కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం మర్యాదను పాటించామా? ఏం లేదు. వచ్చాము, ప్రభువా పాపిని నన్ను క్షమించు అని అడిగాము, ప్రభు మన పాపాలు క్షమించేశాడు. అంతే, సింపుల్గా అయిపోయింది. ఇంకొక మాట చెప్పాడు ప్రభు అక్కడ, ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారముగా ఆమె ప్రేమించింది. అందు పాపాలు క్షమించబడటానికి మొదట కారణం ప్రేమ, ప్రభు ఎడల తనకున్న ప్రేమ. ఇప్పుడు మన పాపములు క్షమించబడటానికి మనకున్న కారణం ఏమిటంటే మన ఎడల దేవునికున్న ప్రేమ. అంతే, మన ఎడల దేవునికున్న ప్రేమ మన పాపాలు క్షమించింది కానీ మనకు దేవుని ఎడల ప్రభు ఎడల ఉన్న ప్రేమ కాదు మన పాపములు క్షమించబడటానికి కారణం. కనుక మన జీవితాలు ఎంత ధన్యత కలిగినవి. లోకంలో లేని వారికి ఉన్న సంతోషం, విస్తారమైన సంతోషం మనకు ప్రభువు అనుగ్రహించాడు. లోకంలో లేని వారికి ఉన్న, అంటే ఇప్పుడు వారికి పంట పండింది, వానికి సంతోషం వచ్చింది. పంట పండలేదు, వానికి ఏమొస్తుంది? వానికి కన్నీరు వస్తుంది. ఒకడికి ఆస్తి సమకూర్చుకున్నాడు, వానికి సంతోషం వచ్చింది. ఒకడికి ఆస్తి పోయింది, నష్టపోయాడు, వాడికి ఏమొస్తుంది? వాడికి కన్నీరు వస్తుంది. వినండి జాగ్రత్తగా. కాబట్టి లోక సంబంధమైనవి ఒకసారి సంతోషాన్ని తెస్తే అదే విషయము మరొకసారి ఏం చేస్తుంది? దుఃఖాన్ని కూడా తీసుకుని వస్తుంది. కొన్నిసార్లు సంపాదించుకున్న ఆస్తి భయాన్ని తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది. 1 కోటి రూపాయలు తెచ్చి క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, క్యాష్ చెస్ట్లో ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, నిద్రపడుతుందా? మీకైనా డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, 10 లక్షలు లేదా 20 లక్షలు ఇంట్లో పెట్టండి క్యాష్, నిద్రపడుతుందా? చీమ చిట్టుక్కమంటే వెంటనే ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు అటే చూస్తారు ఫస్ట్, అంతే కదా. కాబట్టి అదే ధనం ఏం చేస్తోంది? నిద్ర లేకుండా చేస్తోంది, అంటే సంతోషం లేకుండా చేస్తోంది. దేవునికి స్తోత్రం. వేటితో సంబంధం లేకుండా మనకు సంపూర్ణ సంతోషమును అనుగ్రహించాడు దేవుడు. విస్తారమైన సంతోషం అనుగ్రహించాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నాకు కలుగజేసి ఉన్నావు. కీర్తన 4:8 చూడండి, కీర్తన 4:8 చదవండి ఎవరన్నా. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. కాబట్టి రాత్రి
నిద్ర లేకుండా ఎవరైనా ఉన్నారా? అందరం హాయిగా పడుకొని ఉన్నాం. నేను పడుకున్నా, మరి మీరు ఎలా పడుకున్నారో. అందరూ పడుకున్నారా? హాయిగా పడుకొని లేచాం, నెమ్మదితో పండుకొని నిద్రపోయి. ఎందుకు? మనకు మనశ్శాంతి ఉంది. మనకు మన విస్తార పాపములు ఏమైపోయాయి? క్షమించబడ్డాయి. విస్తారమైన సంతోషం వచ్చింది. కాబట్టి నెమ్మదితో పండుకొని లేచి నిద్రపోయి లేచాము కనుక ప్రభువును స్తుతిస్తాం. ఇది ప్రభువు మనల్ని ప్రేమించి అనుగ్రహించాడు. మనం ఆయన్ను ఏమాత్రమూ ప్రేమించలేము. అందుకనే ఇక్కడ యోహాను రాసిన పత్రిక, 1వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుకుందాం. 1 John chapter 4 verse 10. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడు. 19వ వచనం కూడా కలిసి చదువుకుందాం. 19th verse కలిసి చదువుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఆ పాపాత్మరులైన స్త్రీ తాను మొదట ప్రభువును ప్రేమించింది, తరువాత ప్రేమను పొందింది. మనమైతే ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తమైపోయాడు. కలువరి శిలువలో మరణించాడు, రక్తం గార్చాడు, కరిగిపోయాడు, రక్తం గార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ ప్రేమను మన ఎడల చూపించాడు. దౌర్భాగ్యులమైన మనం, ప్రభువుకు దూరస్థులంగా ఉన్న మనం, విరోధంగా శత్రువులుగా ఉన్న మనం, ప్రభువుకు దూరంగా ఎక్కడో తిరుగులాడుతున్న మనం, మనల్ని ప్రభు దర్శించాడు. నశించు దానిని వెతికి రక్షించడానికి వచ్చే. వెతకాలంటే ఏంటి? కనబడలేదు, ఎక్కడో ఉన్నదని అర్థం. ఉండవలసిన స్థలంలో లేకుండా ఇంకెక్కడో ఉంటే వెతుక్కోవాలి, అంతేనా? ఉండవలసిన స్థలంలో ఉంటే చూడగానే కనిపిస్తుంది. వెతుకుతున్నాను అంటే అర్థం ఏంటి? అది ఉండవలసిన స్థలంలో లేదు, ఎక్కడో ఉంది. మనం ఉండవలసిన స్థలంలో లేం, దేవుని దగ్గర లేం, దేవునికి సమీపంగా లేం, ఎక్కడో ఉన్నాం. పాపంలో తిరుగులాడుతున్నాం. వారి పాదములు పాపము చేయ పరుగులు పెట్టుతున్నాయి అంటాడు యెషయా 59. ఎక్కడో పరుగులు పెడితే ఎక్కడో తిరుగుతున్నాం. అట్లా తిరుగుతున్న మనల్ని వెతికి వెతికి రక్షించాడు. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమను పొందాం. ఎంత పొందాం? విస్తారంగా పొందాం. ఆ ప్రేమను విస్తారంగా పొంది విస్తార పాపములు క్షమించబడ్డాయి కనుక ఇప్పుడు మన సంతోషం కూడా విస్తారమయ్యింది. ఇప్పుడు ఆ సంతోషము అట్లా ఆగిపోలేదు. ఆ సంతోషము దినదినము వృద్ధి పొందుతూ ఉన్నది. అందుకని అక్కడ అంటాడు యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనం, యెషయా గ్రంథం 9:3 కలిసి చదువుకుందాం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. కాబట్టి సంతోషం, ఎంత సంతోషం? వృద్ధి పొందుతున్న సంతోషం. వారి సంతోషం వృద్ధిపరుచున్నావు. ఈ విస్తారమైన సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నాడు. దినదినము పెరుగుతూ ఉన్నది. ఆయన సన్నిధిని సంతోషించి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కేవలం ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ఆయన ప్రేమను బట్టి అనుగ్రహింపబడింది. ఆయన క్రయాన్ని బట్టి అనుగ్రహింపబడింది. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన ముద్దు పెట్టుకోలేదు, ఆయన తలకు నూనెను అంటలేదు, ఆయన మర్యాద చూపలేదు. తర్వాత చాలాసార్లు ఆయన దూషించాం, తిరస్కరించాం. ఇప్పటికీ కూడా అదే పని చేస్తున్నాం. చాలాసార్లు తిరస్కరిస్తున్నాం, దూషిస్తున్నాం. ఆయన ఘనపరచట్లేదు, ఆయన తలకు నూనె రాయట్లేదంటే ఆయన ఘనపరచట్లేదు, ఆయన అంగీకరించట్లేదు. చాలాసార్లు ఆయన ప్రేమించట్లేదు, ఆయన ముద్దు పెట్టుకోవట్లేదు అంటే ఆయన ప్రేమించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రభు తాను మనకు అనుగ్రహించిన ఆ కృపలో
ఆ రక్షణలో కొనసాగింపజేస్తున్నాడు. ఆ సంతోషం మనకు క్షీణింపజేయలేదు, తక్కువ చేయలేదు. మనం ఆయన్ను గౌరవించటం తక్కువ చేస్తున్నాము, కానీ ఆయన మనకు ఆ రక్షణను, ఆ సంతోషాన్ని తక్కువ చేయలేదు. చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆ సంతోషం తక్కువ చేయట్లేదు. అది వృద్ధి పొందిస్తూనే ఉన్నాడు. ప్రభువు రాబోతున్నాడు. ఆ నిత్యమైన నిరీక్షణలో మనం జీవిస్తున్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, లేదా మనకు పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఆ పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో యుగయుగాలు ఉంటామనే గొప్ప నిరీక్షణ మన సంతోషాన్ని ఎప్పుడు అధికం చేస్తూ ఉంటుంది. మన సంతోషాన్ని ఎప్పుడు వృద్ధి పొందిస్తూ ఉంటుంది. సంతోషం వృద్ధి పొందటానికి కారణం అదొకటి, ముఖ్యమైన కారణం. ప్రభువును కలుసుకుంటాం, ప్రభుతో కూడా ఉంటాం. ఆ నిత్య నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉంది. ఎన్ని మాటలు చెప్పాడు భక్తుడైనటువంటి యోహాన్ 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన వచ్చినప్పుడు ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందు. ఇంత గొప్ప నిరీక్షణ మనకు ప్రభువు అనుగ్రహించాడు. కాబట్టి మన సంతోషం చాలా అధికమవుతూ ఉంది. ఇదంతా చేస్తున్నాం, ఎన్నోసార్లు తప్పిపోతూ ఉన్నాం, చేయవలసినవి చెయ్యట్లే. ఆయనను మన సంతోషం తక్కువ కాలేదు. అది ప్రభువు ప్రేమ. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు ప్రేమ ఇంకా ఇంకా అధికమవుతోంది మన విషయంలో. ప్రభు ప్రేమ ఇంకా ఇంకా అధికమవుతోంది. లేదంటే మన సంతోషం ఎందుకు అధికమవుతోంది? ప్రేమకు రెసిప్రోకల్గా అనుపాతంగానే సంతోషం ఉంటుంది. ప్రేమ ఎంత పొందుతామో అంత సంతోషం ఉంటుంది. ఒకడు ప్రేమతో మనకు ఒక పావుతులం బంగారం ఇచ్చాడు అనుకోండి, అర్థం కావడానికి చెప్తాను, కొంత సంతోషం ఉంటుంది. అదే తులం ఇచ్చారు అనుకోండి, అప్పుడేమవుతుంది? సంతోషం ఎక్కువ అవుతుంది. ఒక 5 తులాలు బంగారం ఇచ్చేసారు అనుకోండి, అప్పుడేమవుతుంది? సంతోషానికి అసలు తిండే అరగదు, ఆకలేదు. ఇంకా సంతోషం ఎక్కువైపోతే ఇంకా ఆకలేదు. ఇప్పుడు పెట్టిన చేతినే కరిచేట్టు ఒకడు, కొంతమంది ఉంటారు పెట్టిన చేతిని కరుస్తారు. మనం అలాంటి వాళ్ళమే. ఇప్పుడు ఆ బంగారం 5 తులాలు ఇచ్చిన వాడిని మళ్ళీ రోజు తిడుతున్నాం అనుకోండి. మనం ఏం బంగారం ఇచ్చావు, నువ్వు సరైనది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇద్దరు నా మీద నీకు ప్రేమ లేదు, అది ఇదని తిడుతున్నాం. తిడితే సంవత్సరం పాటు తిట్లు అనుభవించి ఇప్పుడు 10 తులాలు ఇచ్చాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఆయన ప్రేమ ఎక్కువైందో లేదా? ఇప్పుడు 10 తులాలు ఇచ్చినప్పుడు మన సంతోషం ఏమవుతుంది? ఇంకెక్కువ అవుతుంది. కానీ దానికోసం ఆయన ఏం చేశాడు? ఎక్కువ ఇచ్చాడు. ఎట్లా ఎక్కువ ఇచ్చాడు? తిట్లు తిని ఎక్కువ ఇచ్చాడు. ఊరకనే ఎక్కువ ఇవ్వలేదు, తిట్లు తిని ఇంకెక్కువ ఇచ్చాడు. అంటే ఎక్కువ ప్రేమను చూపించాడు. మన జీవితంలో ఇది వాస్తవం. యేసు ప్రభువు వారి విషయంలో ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నాము, ప్రభువును గౌరవించట్లేదు, ప్రభుతో గడపవలసినంత సమయం గడపట్లేదు. ఆ పరిసయ్యుడు యేసు ప్రభువుని ఇంటికి పిలిచాడు. ఇందాక 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి పరిసయ్యుడు యేసు ప్రభువుని ఇంటికి పిలిచాడు, కానీ ఆయనతో గడపట్లేదు. దూరంగా నిలబడి ఆయన ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. ఆయన దగ్గరకు ఆ స్త్రీ వచ్చి వెనక తట్టు నిలబడింది. ఆమెమో యేసు ప్రభువు పాదాలు పట్టుకుంది. అనుకుంటున్నాడు ఈయన ప్రవక్త అయి ఉంటే ఇది తెలుసుకుంటాడు, ఇది పాపాత్మురాలు, దీన్ని పాదాలు పట్టుకొని ఇస్తున్నాడు, ఈయన ప్రవక్త కాదా అని అనుమానిస్తున్నాడు. కాబట్టి ఇంట్లోనికి రానిచ్చాడు, కానీ ముద్దు పెట్టుకోలేదు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తర్వాత తలకు నూనె ఇవ్వలేదు, గౌరవించలేదు, ఘనపరచలేదు, ప్రేమించలేదు, ఏం చేయలేదు. ఇంటిలోనికి రానించాడు. ఆయన పరీక్షిస్తున్నాడు, శోధిస్తున్నాడు. మనం చాలాసార్లు అంతే, ఆయన మన ఇంట్లోనికి రానిచ్చాం, మన హృదయాల్లోకి, జీవితాల్లోకి రానిచ్చాం, కానీ శోధిస్తూ ఉంటాం, పరీక్షిస్తూ ఉంటాం. ఏం చేస్తాడో చూస్తామని అంటాం. ఆ పని చేశాడా వీడు గొప్పవాడు, ఈ పని చేశాడా గొప్పవాడు, అది తెలిస్తే గొప్పవాడు, ఇది చేస్తే మంచివాడు, అది చేస్తే మంచివాడు, లేకపోతే మంచివాడు కాదు, ఇట్లా అంటూనే ఉంటాం.
తన సొంత కుమారుని మనందరి కొరకు అనుగ్రహించుటకు వెనుదీయని దేవుడు. మనందరి కోసం కలువరి సిలువలో ఆయన వేలాడాడు. నా కోసం వేలాడాడు, నీ కోసం వేలాడాడు. మనకు ఎప్పుడైనా ఆలోచన రావాలి, ఎంతకంటే ఎక్కువ ఎవరు ఏం చేస్తారు? మనం అడుగుతున్నవన్నీ కూడా అంతకంటే తక్కువే. ఎప్పుడన్నా ప్రభువా నా కోసం మరొకసారి ప్రాణం ఇస్తావా అని అడిగామా? చెప్పండి, అడిగామా? నా కోసం ప్రాణం ఇస్తావా అని అడిగామా? అడగలేదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఇచ్చిన ప్రాణం మనకు నిత్యత్వం వరకు సరిపోయింది. ఆయన చెల్లించిన క్రయము మన ఆత్మీయ జీవితానికి నిత్యత్వం వరకు సరిపోయింది. అది మరలా అక్కర్లేదు. రెండోసారి మరలా ఆయన మన కోసం చనిపోవలసిన పని లేదు, రక్తం ఇవ్వాల్సిన పని లేదు. అది నిత్యత్వం వరకు కావలసినంత సమృద్ధిగా అనుగ్రహించేశాడు. కాబట్టి తక్కినవి మనం ఏం అడుగుతున్నామో అవన్నీ కూడా దానంతటికంటే తక్కువే. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమించువాడు ఎవడు అని అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15:13. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 verse 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎవరి కోసం ప్రాణం పెడతాడట? స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడంటే మనల్ని స్నేహితులు అంటున్నాడు. మనం ఆయనకు స్నేహితులం. కానీ ఆయన మనకు స్నేహితుడా? మనం చాలాసార్లు ఆయనను శత్రువుగా భావిస్తాం, అన్యుడిగా భావిస్తాం, దూరస్తుడిగా భావిస్తాం, తెలియనివాడిగా భావిస్తాం, లేదా అలాగను ప్రవర్తిస్తాం. ఆయనకు మనము స్నేహితులమే కానీ ఆయన మనకింకా స్నేహితుడు కాలేదు. స్నేహితుడై ఉంటే ఆయన్ని మనం శోధించం, ఆయన్ను బాధ పెట్టం. ఎవరు కూడా స్నేహితుడిని బాధ పెట్టాడు. కాబట్టి మనం ఇంకా అర్థం కాని స్థితిలోనే ఉన్నాం. దేవుడంటే అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది ఆయన గొప్పతనం. అందుకని అన్నాడు, విస్తారంగా క్షమించాడు, విస్తార పాపములు క్షమించబడ్డాయి, విస్తార సంతోషాన్ని అనుగ్రహించాడు. ఆ సంతోషం దినదినము వృద్ధి పొందిస్తూనే ఉన్నాడు. కారణం ఏమిటంటే దినదినము ప్రేమిస్తూనే ఉన్నాడు గనక ఆ సంతోషం దినదినము వృద్ధి పొందుతూ ఉన్నాడు. అనేక విషయాల్లో అక్కడ చూడండి, యాకోబు పత్రిక కొత్త నిబంధన గ్రంథం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఒక్క విషయంలో కాదుట, ఒకడు తప్పిపోయి ఒకడు తప్పిపోకుండా ఉండలేదు. యాకోబు అందరి విషయమే చెప్తున్నాడు. అనేక విషయాలు తప్పిపోతున్నాం అంటే అనేక విషయాల్లో ఆయన్ను బాధ పెడుతున్నాం. అయినప్పటికీ ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 13 verse 1 కలిసి చదువుకున్నాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించి, అంటే ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అంతవరకు మనం భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఆయన్ని కలుసుకునేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. అంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే మనం గొప్ప సంతోషాన్ని పొందుతున్నాం. విస్తారమైన సంతోషం, లోకస్తులకు లేనటువంటి ఆ గొప్ప సంతోషం మన పక్షం చేశాడు ప్రభు. అయితే మనం దుఃఖపెడుతున్నా మనల్ని ఇంకా సంతోషపెడుతూనే ఉన్నాడు. మనం అగౌరవపరుస్తున్నా సంతోషపెడుతున్నాడు. ప్రేమించలేకపోతున్నా సంతోషపెడుతున్నాడు. ప్రేమించలేకపోతున్నా ప్రేమిస్తూనే ఉన్నాడు.
ఆ ప్రేమ ద్వారానే మనకు తన సంతోషం అధికంగా అనుగ్రహిస్తున్నాడు, మన సంతోషం అధికం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రక్షణ ఆనందం మన దగ్గర నుంచి పోలేదు. నేను ఇచ్చింది నేను తీసేసుకుంటానని లేదు, నేను ఇచ్చింది నేను తీసుకుంటా అన్నాడా అనలేదు. ఎన్నోసార్లు ఆయన దుఃఖపెడుతున్నా. అక్కడ యాకోబు అన్నట్టు మనమందరం అనేక విషయంలో తప్పిపోతున్నాం కాబట్టి నువ్వు అసలు యు ఆర్ వేస్ట్ ఫెలో, నేను ఇచ్చిన రక్షణ నాకు ఇచ్చేసే, నేను తీసుకుంటున్నా, నీ పాపాలు క్షమించబడలేదు, కొట్టేసానని అన్నాడా అనలేదు. కాబట్టి ఎంత సహనం, ఎంత దీర్ఘశాంతం. అందుకనే చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 18 verse 8 కలిసి చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. కాబట్టి ఆయన వారి విషయమే, ఎవరంటే పైన అంటాడు ఏర్పరచుకున్న వారి విషయం. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొర్రపెట్టుకొని చూడగా వారికి న్యాయం తీర్చుడా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు, మన విషయమే దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకంటే అనేక సార్లు ఆయన దుఃఖపెడుతూ ఉన్నాం. ఎంత దుఃఖపెడుతున్నా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మన సంతోషం మన దగ్గర నుంచి తీసివేయలేదు, రక్షణ తీసివేయలేదు, పరిశుద్ధాత్మను తీసివేయలేదు, రక్షణ ఆనందం పరిశుద్ధాత్మ యందలి ఆనందం తీసివేయలేదు, ఇచ్చిన ఆ విస్తారమైన సంతోషాన్ని మన దగ్గర నుంచి తీసివేయలేదు. కనుకనే మనం ఇప్పుడు మందిరానికి వచ్చినా కూడా నిద్ర వస్తుంది. అవునా? ఎందుకు మందిరానికి వచ్చినా కూడా నిద్ర ఆవలింతలు వస్తున్నాడు? మనకి సంతోషం ఎక్కువైపోయి విచారం ఉంటే నిద్ర ఒడకు వస్తుంది, కంటికి కునుకు రాదు అంటారు. కంటికి ఎప్పుడు కునుకు రాదు, విచారం ఉంటే కునుకు రాదు. కాబట్టి అంత నెమ్మది ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన చెల్లించిన క్రయం ద్వారా, ఆయన చూపిస్తున్న ప్రేమ ద్వారా మనము దినదినము అనుభవిస్తూ ఉన్నాము. ఈ దినం వరకు కూడా అనుభవిస్తూ ఉన్నాం. కనుక ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం. కొద్ది సమయం మన స్తుతి ఆరాధనలు, జిహ్వా ఫలాలు, ఈ మాటలతో, ఏవో పాత మాటలు కాదు, ఇప్పుడు విన్న మాటలతో మన యొక్క ప్రభు స్తుతి ఆరాధనలో సమర్పించుకుంటాం. లేచి